అంటార్క్టికా లాంటి ప్రదేశాల్లో ప్రతి సంవత్సరం చాలా మంచు కురుస్తుంది. అక్కడ టెంపరేచర్ ఎప్పుడు గడ్డకట్టే స్థాయిలో ఉంటుంది కాబట్టి మంచు కరగదు. కొత్తగా పడే మంచు పాత మంచు మీద పడుతూ ఉంటుంది. ఇలా పైనుండి వచ్చే మంచు బరువుతో కింద ఉన్న మంచు బాగా నలిగిపోయి గట్టిపడుతుంది. సో ఈ ప్రాసెస్ అనేది ఎన్నో సంవత్సరాలు అవుతూ ఆ మంచు అనేది ఐస్ గా మారుతుంది. జస్ట్ లైక్ మన చేతిలోకి మంచుని తీసుకొని బాగా నొక్కితే స్నోబాల్ గట్టిగా అవుతుంది కదా. అంటార్క్టికాలో వేల లక్షల మంచు పొరలు ఒకదాని మీద ఒకటి పడుతూ కాలక్రమేణా బలమైన ఐస్ గా మారిపోతాయి. ఇప్పుడు అలా ల్యాండ్ మీద ఫామ్ అయిన ఐస్ అంతా కాలాంతరం సముద్రంలోకి పయనిస్తుంది. కానీ దీని యొక్క ఫ్రంట్ భాగం అనేది మాత్రం భూమికి కనెక్ట్ అయి ఉంటుంది. సో ఒక పక్క భూమి కనెక్ట్ అయి ఉండి ఇంకో పక్క సముద్రం మీద తేలాడుతుంది కాబట్టి దాన్ని ఐస్ షెల్ఫ్ అని పిలుస్తారు. అండ్ గెస్ వాట్, ఈ ఐస్ షెల్ఫ్ అనేది దాదాపు 800 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంటుంది. కాకపోతే ఈ సీన్ లో చూపించింది మాత్రం ఆ ఐస్ షెల్ఫ్ నుండి ఒక భాగం విరిగి సముద్రంలో అలా తేలాడుతుందని. ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే కెమెరా అప్సైడ్ డౌన్ పాన్ అవ్వగానే లోపల వి కెన్ సీ రికేజ్ ఆఫ్ షిప్ సంథింగ్ లైక్ వందల సంవత్సరాల నుండి అందులోనే ట్రాప్ అయ్యి ఉంది అన్నట్లు చూపించారు. రియల్ లైఫ్ లో కూడా కొన్ని సంవత్సరాల క్రితం రాస్ ఐస్ షెల్ఫ్ దగ్గర కొన్ని షిప్స్ లైక్ స్పార్టా లాంటివి స్టక్ అయ్యాయంట. బట్ షిప్స్ అనేవి టోటల్ గా ఆ ప్లేస్ లో సింక్ అయినట్టు ఎవిడెన్స్ అయితే లేదు. అఫ్ కోర్స్ దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ ది క్రియేటెడ్ అంతే.